అక్క ఉప్పు ఎక్కడ ఉంది? అటువైపు చూడు. అమ్మా ఏం చేస్తున్నావు? నీకోసమే నాన్న స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. నాకు ఇంట్లో ఫుడ్ వద్దమ్మా, నాకు బయట ఫుడ్ కావాలి. నాకు కేఎఫ్సీ ఆర్డర్ చేయి మమ్మీ. ఓకే, ఆర్డర్ పెట్టేస్తా. మాధవి, అక్క ఇవి ఎక్కడ పెట్టాలమ్మా? పైన సెల్ఫ్ లో పెట్టండి అక్క. మమ్మీ రణ్య, మమ్మీ నాకు కొత్త డ్రెస్ కావాలి. పోయిన వారమే కదా నేను మమ్మీ షాపింగ్ పోయి కొత్త డ్రెస్సులు తీసుకుంటుంది. మళ్ళీ కొత్త డ్రెస్ కావాలంటున్నావు నువ్వు? మా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది, గ్రాండ్ గా పోకపోతే ఎట్లా? మమ్మీ నాకు ఇప్పుడే కావాలి. సర్లే నాన్న, బర్త్డే పార్టీ నైట్ కదా, ఈవినింగ్ వెళ్ళి తీసుకుందాం. మమ్మీ మమ్మీ నాకు కొత్త స్కూల్ బ్యాగ్ కావాలి, పాత స్కూల్ బ్యాగ్ వద్దు, నాకు బోర్ కొడుతున్నాయి. నాకు కొని మమ్మీ ఇప్పుడే. వాట్సాప్ లో లింక్ పంపించినా నాకు ఆ బ్యాగే కావాలి. మాధవి, ఆ పాప ఏది అడితే అది కొనిస్తావా నువ్వు? అక్క నీకు తెలుసు కదా, మన చిన్నప్పటి నుంచి పేదరికంతో ఎంత బాధపడ్డామో. ఇప్పుడు అలాంటి లోటు నా కూతురికి రాకూడదు. తను ఏది అడిగినా కొనిస్తాను. సరే మాధవి, నేను చెప్పాల్సింది చెప్పినాను, తర్వాత నీ ఇష్టం. అమ్మా లక్ష్మమ్మ, అమ్మ ఒక 500 అవసరం ఉన్నాయి, ఇస్తావా? ఇస్తారే లక్ష్మమ్మ. ఎందుకు అలా నవ్వుతున్నావు? ఏమంటే మీ దగ్గర 500 రూపీస్ కూడా లేవా? లేవు నాన్న. మమ్మీ ఆంటీ శాలరీ ఎంత? 2000 రూపీస్ నాన్న. ఏంటి 2000 రూపీసా? నా ఒక్క డ్రెస్ విలువ నీ శాలరీ. మీరంటే ఉండేవాళ్ళే అమ్మా, ఎన్ని డబ్బులైనా పెట్టి కొంటారులే అమ్మా. మరి మేము రిచ్. సరే రా లక్ష్మమ్మ, ఇస్తాను. అక్క, పాప ఏది అడిగితే అది కొనిస్తే మంచి అమ్మని అవుతాను అనుకున్నా, కానీ ఈరోజు తన యాటిట్యూడ్ చూశాక నాకు అర్థమైంది అక్క, నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని. నేను అందుకే మాధవి నీకు ఆ రోజు చెప్పాను, పిల్లలకు అడిగిందల్లా కొనిస్తే వాళ్ళకు డబ్బు విలువ తెలీదు, వస్తువు విలువ తెలీదు, మనుషుల విలువ అసలుకి తెలీదు. తనకు అన్ని ఈజీగా దొరుకుతుంటే యాటిట్యూడ్ అనేది పెరిగిపోతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు అడిగిందల్లా కొనివ్వడం కాదు, అది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇవ్వాలి, దాని విలువ ఏంటో నేర్పించాలి. వాళ్ళకు పని విలువ నేర్పించాలి, పని చేయడం ఎంత కష్టం అనేది నేర్పించాలి, డబ్బు విలువ నేర్పించాలి, ₹1 సంపాదించడం ఎంత కష్టం అనేది నేర్పించాలి, ముఖ్యంగా మనుషుల విలువ కూడా నేర్పించాలి. ఇలాంటివన్నీ వాళ్లకు చిన్నప్పుడే నేర్పించాలి. పెద్దయ్యాక మనం నేర్చుకోమన్నా నేర్చుకోరు. మాధవి, పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? ఈ వస్తువులు, ఈ డబ్బు కాదు, సంస్కారం. ఇప్పటికన్నా నువ్వు తెలుసుకున్నావని ఆశిస్తున్నాను. నిజమే అక్క, ఇంతకాలం నేను పాపకి ఏది అడిగితే అది ఇచ్చి నేనే పాడు చేశాను. ఇక నుంచి కష్టం విలువ, మనుషుల విలువ, డబ్బు విలువ తెలిసేలా నేర్పిస్తాను. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కఠినంగా ఉంటేనే పెద్దయ్యాక వాళ్ళు ప్రయోజకులవుతారు.